వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో రైతు నిరసన. డల్లాస్లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ. అన్నవరం దేవస్థానంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆలయ ఏఈఓపై ఫిర్యాదు. అభివృద్ధి పేరుతో అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్న మట్టిదంద. ఇక వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అడ్డగా మారిందని శాలివాహన కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రాజేష్ కర్నూలులో అన్నారు. మహానాడు జన సమీకరణకు సంబంధించిన కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా రాజేష్ వ్యవహరించారు. మహానాడు కార్యక్రమం విజయవంతం కావడంతో ఆయన కర్నూలులో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎప్పుడూ జరిగినంతగా కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. మహానాడు సభ విజయవంతం కావడానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు కడప జిల్లా టీడీపీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా నుంచి భారీ సంఖ్యలో మహానాడు సభకు తరలి వచ్చారని అన్నారు. తనకు సహకరించిన మంత్రి టీజీ భరత్ కు స్థానిక టీడీపీ నేతలను రాజేష్ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ పేరెడ్డి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్. మరి పార్టీ ఆదేశానుసారం నేను కర్నూలు జిల్లా జన సమీకరణ కన్వీనర్గా మహానాడికి రావడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి కూడా నేను కర్నూలులో ఉండి మరి మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున నిన్న జరిగిన మహాసభకి చాలామంది జనాన్ని, అంటే భారీ ఎత్తున జనాన్ని సమీకరించి పంపించడం జరిగింది. మరి నాకు అన్ని విధాలుగా సాయం అందించిన మంత్రివర్యులు టీజీ భరత్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి చూసాం మనం ఈ రోజున పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా మహానాడులు చాలా జరిగినాయి. మరి నిన్న జరిగిన మహానాడు ఒక ఎత్తు అన్నమాట. గతంలో జరిగిన మహానాడులకి ఈ మహానాడికి జన సమీకరణ కానివ్వండి, స్వచ్ఛందంగా జనాలు రావడం కానివ్వండి, భారీ ఎత్తున నిన్న సభ సక్సెస్ జరిగింది. ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగినాయి. మరి కడప జిల్లాలో ఉన్న నాయకులు, కడప జిల్లా శాసనసభ్యురాలు మాధవి ఆవిడ, అందరూ కూడా అక్కడ పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి ఒక బాధ్యతగా ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాండ్ సక్సెస్ చేయాలని. అంటే అంతకుముందు కడప జిల్లా జగన్ అడ్డా అన్నారు, కానీ ఇవాళ అది తెలుగుదేశం అడ్డాగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న తిరుగుబాటు, గత ప్రభుత్వంకి జనాలందరూ కూడా విసిగిపోయి కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడైతే తీసుకొచ్చారో అటువంటి ప్రభుత్వం మారిపోయిన తర్వాత రాక్షస పాలన నుంచి కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ పాలనకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన సభ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సభ సక్సెస్ అవ్వాలని జనాలందరూ కూడా ప్రతి జిల్లా నుంచి సమీకరణ జరగడం జరిగింది. అలాగే ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. నిన్న భారీ ఎత్తున మేము చాలా మహానాడులు చూసాము, చాలా మహానాడులకు వెళ్ళాము కూడా. ఏ మహానాడికి లేని జనం నిన్న మొదటి నుంచి చివరి వరకు ఎవరు కూడా కదలకుండా వచ్చిన వాళ్ళు చాలామంది బయట కూడా దూరం నుంచి స్క్రీన్ల ద్వారా చూసి నిన్న సక్సెస్ని చేశారు, సభని సక్సెస్ చేశారు. ఆ సక్సెస్ చేసిన ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడ కర్నూలు జిల్లా కన్వీనర్గా నన్ను జన సమీకరణ కన్వీనర్గా పంపించాను. చాలామంది జనాన్ని ఇక్కడ సమీకరణ చేశాం. దరిదాపు 4000 మంది పైనే వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ టీజీ భరత్ గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగుల నిరసన. కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాము, మమ్మల్ని గెలిపిస్తేనే మేము గెలిచిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. వాళ్ళను నమ్మి పార్టీని గెలిపిస్తే మొత్తం కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లకు వీళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చారు. అయితే 50,000, 60,000 ఉద్యోగాలు ఇచ్చామని మీడియా ముందు చెప్పడం కాదు, నిరుద్యోగులు ఉన్న దగ్గరకు వచ్చి చెప్పండి, మా సమస్యలు చెప్పుకుందామంటే మమ్మల్ని కనీసం ఎమ్మెల్యేలు కూడా కలవడం లేదు అని అన్నారు. 55,000 ఉద్యోగాలు ఇచ్చిందంట వచ్చిన సంవత్సరంన్నర కాలంలో. అంటే మీరు జాబులు కొట్టలేక మీకు చదవ చేతగా ఈడికి వచ్చిరా, లేకపోతే నిజంగానే నిరుద్యోగం ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఇదే. రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారంటే, మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలో రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒక మొదటి సంవత్సరంలోనే ఫిల్అప్ చేస్తాం, మేము ఫస్ట్ చేసే పనే అది అని చెప్పేసి మేము నమ్ముకున్నాం. ఎందుకు మా వంతు మేము ప్రయత్నాలు చేసి పార్టీని గెలిపించుకున్న తర్వాత నోటిఫికేషన్లు అంటే మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు అంతే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్, ఎగ్జామ్ రిక్రూట్ చేసింది కేసీఆర్ గవర్నమెంటే, అపాయింట్మెంట్ ఇచ్చిందే వీళ్ళు. ఆ మాత్రం మొత్తం మా దాంట్లో మేమే ఇచ్చినాం అని చెప్పేసి 55,000, 60,000 అని చెప్పి చెప్పించుకుంటున్నారు. మీరు 55,000, 60,000 అంటున్నారు కదా, మీడియా ముందు కాదు చెప్పడం. ఒక నిరుద్యోగుల ఉన్న ఇప్పుడు అశోక్ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ మీరు లిమిటెడ్గా ఒక 50 నుంచి 100 మెంబర్స్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ తీసుకురండి, స్టూడెంట్స్ తీసుకొచ్చి మీరు అప్పుడు చెప్పండి, మాట్లాడండి, లెక్కలతో సహా చూపించండి మాకు. అసలు మీరు ఎక్కడ వేసింది ఎగ్జాంపుల్? వాళ్ళు వేసే 55,000, 60,000 లెక్కలో 15,000 నుంచి 15,000 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు కూడా వాళ్ళు యాడ్ చేసుకురు. అసలు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు? 2021లో, ఎగ్జామ్ నడిచింది 2022లో, మీరు వచ్చింది 23 డిసెంబర్లో. మీరు ఎట్లా వేసారు అది? అంటే మీరు కొంచెం మంది మేధావులు కూడా ఉన్నారు మీకు దగ్గర, ఆకునూరు మురళి కావచ్చు, అదేవిధంగా వాళ్ళంతా రియాజ్ సార్ కావచ్చు, అకాడమీస్ కూడా వాళ్ళు నడుపుతున్నారు, వాళ్ళకు కూడా అవగాహన ఉండి ఉంటుంది. కోదండరామ్ లాంటి వ్యక్తులు కూడా ఈరోజు వాళ్ళని కలవకుండా, అంటే వాళ్ళని కలిసే ప్రయత్నం చేసిరా, లేకుండా డైరెక్ట్ వచ్చి ఇక్కడికి రావడం జరిగింది? వాళ్ళంతా ఏం చేశారంటే సార్, మేము ఇది చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చున్నప్పుడు అదే మల్లు రవి సార్ కానీ, వెంకట్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ వీళ్ళంతా వచ్చి అప్పుడు వాళ్ళ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, వాళ్ళ నోటిఫికేషన్ భర్తీ చేసుకోవడం కోసం మమ్మల్ని ఉపయోగించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఫిల్అప్ అయిపోయింది, వాళ్ళు ఫిల్అప్ అయితే వాళ్ళు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటారు? అది ఇప్పుడు మాకు నోటిఫికేషన్ వస్తే మేము రోడ్ల మీద వచ్చి కూర్చుంటామా? వాళ్ళది అయిపోయింది, ఇక మాతో సంబంధం లేదు. ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు చేసే పనులు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ సీట్లు భర్తీ చేయడం కోసం ఎంత మోసం చేయడానికైనా సిద్ధంగా అవుతున్నారు వాళ్ళు. అట్లా వాళ్ళ సీట్లు భర్తీ అయిపోయినాయి, ఇప్పుడు ఇక అవసరం లేదు వాళ్ళకు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి ఎప్పుడైనా నేను కలుస్తా, ప్రజాభవన్లో నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు మా మంత్రులు, కానీ మంత్రులే ఎమ్మెల్యేలే కలవట్లేరు ఇక్కడ. సీఎం సార్ కలవడం కాదు, ఒక ఎమ్మెల్యేని కలిసి పోయి మా బాధలు చెప్పుకుందాం అంటే ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు, మంత్రులు కలిసే పరిస్థితి లేదు. ఏ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఏ ప్రజాప్రతినిధి అయినా తెలంగాణ గవర్నమెంట్లో వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షలు ఫిల్అప్ చేస్తామన్నారు కదా, ఆ పర్పస్లో ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. అంత బోగస్ మాటలు. 60,000 ఇంకో 4 రోజులు అయితే మేము అట్లనే కూర్చుంటే, ఏం మాట్లాడకుండా కూర్చుంటే 1,60,000 చెప్తారు, ఇంకో 4 రోజులు అయితే 2 లక్షలు చెప్పేస్తారు. అయిపోయింది, మేము ఇచ్చేసినాం అంటారు. నోటి మాటలు మీడియా ముందు అయిపోయింది. ఇక ఇచ్చుడు లేదు, సచ్చుడు లేదు, ఈ చెప్పుడు మాత్రం ముఖ్యం. ఎక్కడ ఇచ్చిరన్నా అంత ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు? మేము వస్తే జియో 40. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని సర్వజన ఐక్య వేదిక వ్యవస్థాపకులు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు, టీడీపీ నేత పేరపోగు పెద్ద లక్ష్మణ కోరారు. కర్నూలు నగరంలోని బి తాండ్రపాడు గ్రామంలో తారక రామారావు జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా పేరపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించినటువంటి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా ఆయనకు పూలమాలలు వేసి మనం నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఆయనకు నిజంగా తెలుగు జాతి ఎంతో రుణపడింది. ఈ తెలుగు జాతికి వన్నె తెచ్చినటువంటి మహానీయుడు ఎవరంటే మరి తారక రామారావు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మన రాష్ట్రంలో తెలుగు తేజం ఉత్తేజపడేలాగా ఈరోజు మరి మహానాడు కూడా గడప గడపలో జరుగుతున్నది.
మరి అదే సందర్భంలో మేము కూడా ఆయన జయంతిని మరి ఇక్కడ జరుపుకుంటున్నాం. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే పేదలకు 2 రూపాయల బియ్యం తీసుకొచ్చినటువంటి ఘనత మరి రామారావు గారిది. మరి అంతేకాకుండా ఈ యొక్క రామారావు గారు పేదలకు సంక్షేమ పథకాలు, పేదలకు మరి నిమ్న జాతులకు అందరికి కూడా ఈయన రాజ్యాధికారం మరి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అందాలి ఈ యొక్క రాజకీయ ఫలాలని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే రామారావు గారి యొక్క ఆకాంక్ష కూడా అదే. మరి ప్రజలే దేవుళ్ళు, మరి ప్రజలే ఆలయం అని చెప్పేసి ఆయన యొక్క నినాదం. మరి ఆయన యొక్క నినాదం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకంగా ఈరోజు పెద్ద పెద్ద నేతలు అవుతున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కానుంచి చేసుకుంటగా పోయినటువంటి వాళ్ళు మరి టీడీపీలో మరి దీనికి మేము కూడా కూటమి తరపున మందాకృష్ణ మాదిక్ గారు మరి ఆయన కూడా కూటమికి మద్దతు తెలియజేస్తూ మరి బీజేపీ, మరి టీడీపీ, జనసేన, మరి ఎంఆర్పిఎస్ కూడా మద్దతుగా మరి ఒక ఉవ్వెత్తున మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారిని. మరి అంతేకాకుండా ఇప్పుడు మందాకృష్ణ మాదిక్ గారు కూడా మనకు మన రాష్ట్రపతి అవార్డు నుంచి మరి ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గతంలో ప్రకటించినప్పుడు మరి ఆయనను మేము ఎంతో మరి పూలమాలలేసి సత్కరించుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు నిజంగా ఈయన జన్మదినం రోజున మరి రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మరి ఎందుకంటే ఆయన గారికి కూడా పద్మశ్రీ అవార్డు రావడం మరి మాదిగ జాతి అంతా కూడా ఎంతో ఆయన కృషి వల్ల ఆయనకు అందుబాటులో ఉండడం వల్ల మరి వచ్చింది కాబట్టి మరి ఆయనకు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు రామారావు గారికి కూడా స్వర్గీయ రామారావు గారికి భారతరత్న కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆయన స్ఫూర్తి మీద మరి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి తెలుగు తేజాన్ని ఎప్పటికీ ఉండిపోయేలాగా చేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మీ పేరు? పేరపోగు లక్ష్మణ. మంచిర్యాల పట్టణంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం జై భీమ్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాగృతి శ్రేణులను కలిసి అభివాదం చేశారు. కవిత పర్యటన ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గాని, తెలంగాణ బొగ్గు గాని, కార్మిక సంఘం నాయకులు హాజరు కాలేదు. దీనికి తోడు జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కవితతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తప్ప కేటీఆర్ ఫోటో లేకపోవడంతో నాయకులు విస్మయానికి గురయ్యారు. మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానే అని చెప్పుకున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి, అలానే మోసపూరితంగా కూడా ఉంటాయి. పదే పదే హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేశానని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు. చంద్రబాబు చెత్త మాటలు కొట్టివేద్దాం అనుకుంటే 100 సార్లు అవే చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారు. 2004లో చంద్రబాబు దిగిపోయే నాటికి సమైక్యాంధ్ర తలసరి ఆదాయం 25,900 కోట్లు. 2014లో ఏపీని చంద్రబాబు 5 సంవత్సరాలు పరిపాలిస్తే కేసీఆర్ గారు 2014 నుండి 2023 వరకు తెలంగాణ పరిపాలించారని అన్నారు. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి.
కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది, అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం. పదే పదే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన. సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు, మాటలు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిండ్రు. వారు మొత్తం కలిపి చేసింది 9 సంవత్సరాలు. 2004తోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది. సరే, వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది, అది వేరే విషయం. కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చిరెత్తుకొస్తుంది. తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో. మిత్రులు, నిజమే, కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు, వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని. కానీ మీలాంటి వాళ్ళకు అదే సరైందేమో అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన. ఎందుకంటే 2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాయం 25,900, 26,000 లోపు. ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు. 2014లో మీరు ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించాడు 2014 నుంచి 23 వరకు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి యొక్క అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసిండ్రు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 వచ్చింది, 3,70,000 వచ్చింది దాదాపు. ఇవాళకి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2.5 లక్షలే. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేక కన్నా ఎందుకు లేదు 4 రోజులు ఉండి వాడుకొని పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యేది, హైదరాబాద్లో కదా ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని? భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా మోడీ గారి డబుల్ ఇంజన్ రాష్ట్రాలు 25 ఏళ్ళుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో విగ్రహాలను ధ్వంసం చేయడం అనేది హేయమైన చర్య అని బహుజన్ సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జత్తుగా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన జగ్గంపేటలో మీడియాతో మాట్లాడారు. కులమతాలకు అతీతంగా ఆరాధించే నాయకులు వంగవీటి రంగా ఒకరన్నారు. అటువంటి నేత విగ్రహాన్ని కొత్తపల్లిలో ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు. ఒక కులానికి చెందిన విగ్రహాన్ని మరో కులం వారు ధ్వంసం చేయడం పట్ల కుల మత చిచ్చరేగుతుందని అన్నారు. ఇలా ఏ విగ్రహాన్నైనా సరే ధ్వంసం చేయడం తప్పని అన్నారు. ఏ కులానికి చెందిన వారినైనా విగ్రహాలపై ప్రతాపం చూపకుండా అందరం ఒకే జాతి వారిగా మెలగాలని అన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాగా ఒక కులానికి సంబంధించినటువంటి నాయకులను మరొక కులం వారు, మరొక కులానికి సంబంధించిన నాయకులను మరొక కులం వారు ఇలా విగ్రహాల మీద మీ యొక్క ప్రతాపాలు చూపించుకున్నట్లయితే మరి రేపు పొద్దుట ఈ సమాజానికి మనం ఏం తెలియజేస్తున్నాం? ఏదైనా సరే ఆ యొక్క వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఏ వ్యక్తులైతే ధ్వంసం చేశారో ఆ వ్యక్తుల్ని కఠినంగా శిక్షించినప్పుడే ఈ యొక్క దేశంలో ఇటువంటి మత కలహాలు కానీ లేదా కుల వ్యవహారాలు కానీ తగ్గుతాయని మా యొక్క ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎంతటి వారైనా సరే, ఏ కులం వారైనా సరే తక్షణం వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా
సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇది ఇటువంటి చర్యలు చేపట్టినటువంటి వారిని మనం ఎంత త్వరగా ఛేదించి వారికి శిక్ష వేస్తామో అప్పుడే మిగతాలో ఉన్నటువంటి కమ్యూనిటీ వారు ఏ కమ్యూనిటీ అయినా సరే కానీ వారు బుద్ధి తెచ్చుకుని ఇటువంటి విగ్రహాలపై వారి యొక్క ప్రతాపాలు చూపించకుండా మరి అందరం కూడా సామరస్యంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరము మనుషులమే కాబట్టి మనందరము ఒకే జాతికి సంబంధించిన వారు కాబట్టి ఏ కులం ఎక్కువ తక్కువ కాకుండా వంగవీటి మోహన్ రంగ గారు కూడా మరి అన్ని జాతులకు కూడా ఎన్నో మరి మేలు చేసినటువంటి అన్ని జాతుల్ని సమానంగా చూసినటువంటి మహా వ్యక్తి. అటువంటి వ్యక్తిని మరి ధ్వంసం చేయడం, విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా హేయమైన చర్య. కాబట్టి ఈ చేసినటువంటి వారు ఎవరినైనా సరే మరి కఠినంగా శిక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడులో పాల్గొనడానికి వెళ్లిన సందర్భంగా ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవుని కడప తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుబంధ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన నిత్య అన్నదాన కార్యక్రమానికి తన తరపున 75,000 రూపాయల విరాళాన్ని ఆలయ సిబ్బందికి అందజేశారు. భక్త సేవలో సామాజిక బాధ్యతలు కనిపించే ఆయన ప్రాగఢ ఆధ్యాత్మిక దృక్పథాన్ని ఈ విశిష్ట సంఘటన మరింత స్పష్టం చేసింది. నెలలో 8 రోజులు ఉంటాయి. అవి కాకుండా ఇట్లా ఉంటాయి. ఈ రథము జనా నేర్చుకోండి. డల్లాస్లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ. తెల్లగా వాళ్ళు ఉంచవచ్చు. మీరు ఉంచమంటారా? ఉంచవచ్చు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాలతో రైతుల నిరసన. నిర్మల్ జిల్లా ధాన్యం 15 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాలతో నిరసన తెలిపిన రైతు లక్ష్మణ చంద మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలులో జప్యం చేస్తున్నారని ఆగ్రహం. బస్తాకు 42 కిలోలు తూకం వేస్తున్నారని, అకాల వర్షంతో ధాన్యం తడిచిపోయి మొలకలు వస్తున్నాయని వెంటనే కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరిన రైతులు. మండలి లక్ష్మణ్ చంద్ర, నా పేరు బొట్టు శ్రీనివాస్. మేము గత 15 రోజుల క్రితం పోసినాము. 13వ డేట్ నాడు పోయడం జరిగింది. 13, 14, 15 మ్యాచ్లు రావడం జరిగింది. కొన్నేమో 20 పైన మ్యాచ్లు రావడం జరిగింది.
లారీలు రాలేదు, అమ్మాయిలు రాలేదు, పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. మా ఇంతకుముందు సొసైటీకి ఇచ్చిన బాగుంది, మన డాక్టర్కు మహిళలకు ఇచ్చిన బాగుండేది. అక్కడ జోకిన తర్వాత 80% ఖాళీ అయిపోయింది, 20% మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 80% ఉన్నది, 20% మాత్రమే జోకడం జరిగింది. లక్ష్మణ్ చంద, పూరిగా, కంజరు, లింగంపల్లి అట్లా వేరే గ్రామాలలో జోకి మా ఊళ్ళో జోకలేదు. ఆ వర్షం 21 డేట్కు రావడం జరిగింది. అయినా కూడా లారీలు రాలేదు, జోకలేదు, తడిచినాయని చెప్పి కింద పదనొచ్చింది, తడవలేదు పూర్తిగా. అయినా కూడా జోక్తలేడు. ఎక్కువ కటింగ్ అయితే ప్లస్ ఎక్కువ జోక్తా అందరికి 41.500 గ్రాములు జోక్తే మాకేమో ఎక్కువ జోక్తా అని చెప్పి ఇన్ఛార్జ్ ఎన్ రామరాజు గారు చెప్తున్నారు. అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకాడి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. అయినా కూడా మరి జోక్తలేదు. ఇంకొక సుమారు 3-4 లారీల వరకు అయితే అన్ని అయిపోవడం జరిగింది. చివరి దశకు రావడం జరిగింది. కొనుగోలు కేంద్రం బాబాపూర్ సుమారు 600 వరకు పంతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.